మూడు దశల వారీగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల డేట్, నామినేషన్ డేట్స్ ఇవే. తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికకు రంగం సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ చివరి వారంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి 7న నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతుంది. తొలి దశలో జనవరి 21న, రెండో దశలో జనవరి 25న, మూడో దశలో జనవరి 30న పోలింగ్ జరిగే అవకాశం. పంచాయతీలు, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారుపై ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. సర్పంచ్, వార్డు సభ్యులు పోటీ చేసే అభ్యర్థికి 2 కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పోటీకి అనర్హులు. జూన్ 1, 1995 తర్వాత మూడో సంతానం ఉండకూడదు. ఒక కాన్పులో 2 లేదా 3 పుడితే మాత్రం పోటీ చేయడానికి అర్హత పొందుతారు. ఒక వ్యక్తికి 2 పిల్లలు పుట్టాక మొదటి భార్య చనిపోతే రెండో భార్యకు 1 లేదా 2 సంతానం కలిగితే భర్తకు పోటీ చేసేందుకు అర్హత సాధిస్తారు. రెండో భార్యకు మాత్రం పోటీ చేసే అర్హత ఉంటుంది. పోటీకి కనీస వయసు 21 ఏళ్లుగా నిర్ణయించారు. పోటీ చేసే గ్రామ పంచాయతీలో ఓటరుగా నమోదై ఉండాలి. వార్డు మెంబర్, సర్పంచ్ కు ప్రతిపాదకుడు అదే వార్డు, గ్రామంలో ఓటరుగా ఉండాలి. రేషన్ డీలర్లు, సహకార సంఘాల వారు పోటీ చేయడానికి అర్హులే. స్థానిక సంస్థల్లోని ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు పోటీకి అనర్హులుగా నిర్ణయించారు. దేవాదాయ సెక్షన్ 15 ప్రకారం ఏర్పాటు చేసిన సంస్థల్లోని వారు పోటీకి అనర్హులు. ప్రభుత్వం ద్వారా 25% మించి పెట్టుబడి కలిగిన సంస్థలు, కంపెనీల మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్లు, సెక్రటరీలు పోటీలకు అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసి ధృవీకరణను నామినేషన్ల పరిశీలనలోపు ఇస్తే అర్హులేనని ఎన్నికల సంఘం పేర్కొంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది.